హలో గైస్, వెల్కమ్ టు స్పోర్ట్స్ తెలుగు. ఈరోజు ఐపీఎల్లో జరగబోయే 21st మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతుంది. సో ఓపెనర్ స్ట్రాంగ్గా ఉన్న రెండు టీమ్స్ గురించి మాట్లాడుతూ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్, కీ స్టాట్స్, కీ ప్లేస్ అండ్ కీ బ్యాటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఎస్ఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ పూర్ ఫామ్ అయితే కంటిన్యూ అవుతుంది. బ్యాటింగ్ ఎంత బాగా ఆడినా బౌలింగ్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు. ఒకవేళ బౌలింగ్ బాగా చేస్తే బ్యాటింగ్ ట్రబుల్ వస్తుంది. సో రెండు డిపార్ట్మెంట్స్ కలిసి బ్యాలెన్స్గా అయితే లేదు. సో కేకేఆర్తో ఆడిన మ్యాచ్తో గెలిచారు, కానీ లాస్ట్ మ్యాచ్లో 220 రన్స్ చేసిన డిఫెండ్ చేసుకోలేకపోయారు. అండ్ ఇప్పుడు రాజీవ్ గాంధీ నుండి బ్యాటింగ్ ప్యారడైజ్ ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి. అండ్ మరోపక్క రాజస్థాన్ రాయల్స్ టీం ఫుల్ ఫామ్లో ఉంది. ఆడిన 4 మ్యాచెస్లో 4 మ్యాచెస్ డామినేషన్తో గెలిచారు. టీం పర్ఫెక్ట్గా సెట్ అయింది వాళ్ళకి. అండ్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండు డిపార్ట్మెంట్స్లో బ్యాలెన్స్డ్గానే ఉంది. మెయిన్గా వాళ్ళ ఓపెనింగ్ పేరు చాలా బాగా క్లిక్ అవుతుంది. ఇటు వైభవ్ సూర్యవంశీ, అటు యశస్వి జైస్వాల్ ఇద్దరు ఎక్కడ తగ్గకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. అండ్ ధ్రువ్ కూడా మంచి నాక్స్ అయితే ఆడుతున్నాడు. అండ్ అవి ఇంపార్టెంట్ నాక్స్ కూడా అని చెప్పొచ్చు. సో ఈసారి కూడా ఈ పేరు క్లిక్ అవుతుందా అనేది చూడాలి. అండ్ ఇప్పుడు గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ రాజీవ్ గాంధీ స్టేడియం హైదరాబాద్ అయితే జరగబోతుంది. సో అందరికీ తెలుసు హైదరాబాద్ గ్రౌండ్ అనేది ప్యూర్ బ్యాటింగ్ ప్యారడైజ్ అని. సో ఎస్ఆర్ఎస్ బౌలర్స్ అంత స్ట్రాంగ్ కాకపోవడం వల్ల లక్నో మ్యాచ్లా కాకుండా బ్యాటింగ్ పిచ్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఈ మ్యాచ్లో రెండు టీమ్స్లో అగ్రెసివ్ ప్లేయర్స్ ఉండడం వల్ల 300+ స్కోర్స్ చూద్దామనే డౌట్ అయితే ఉంది. సో రెండు టీమ్స్లో అగ్రెసివ్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే ఈజీగా 240+ అయితే చేస్తుందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు గ్రౌండ్ స్టేట్స్ కనుక చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 165గా ఉంటే సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 154గా ఉంది. సో ఇదైతే ఓవరాల్ రికార్డ్, రీసెంట్ రికార్డ్ కాదు. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఫస్ట్ తీసుకొని 240-250 రన్స్ అయితే టార్గెట్ పెట్టచ్చని నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు రెండు టీమ్స్ మధ్య జరిగిన లాస్ట్ 10 హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే ఎస్ఆర్ఎస్ 6 టైమ్స్ గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ 4 టైమ్స్ గెలిచింది. అండ్ ఈ గ్రౌండ్లో 6 మ్యాచెస్ ఆడితే ఎస్ఆర్ఎస్ 5 టైమ్స్ గెలిస్తే ఆర్ఆర్ ఒకసారి మాత్రమే గెలిచింది. అంటే హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్కి ఆర్ఆర్ మీద ట్రెమెండస్ రికార్డ్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ మ్యాచ్లో కూడా అది కంటిన్యూ చేయాలని ఎస్ఆర్హెచ్ అనుకుంటుంది. కానీ అదంత ఈజీ అనేది చూడాలంటే ముందుగా రెండు టీమ్స్ ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూడాలి. అండ్ ఎస్ఆర్హెచ్ ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, అండ్ అదైతే ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసీ, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, హర్ష్ డూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ప్రఫుల్ హింగే అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఇషాన్ మలింగ. సో బ్రైడన్ కార్స్ మంచి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, మంచి పేస్తో ఉంది. అండ్ యాషెస్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో బ్యాటింగ్ కూడా చేస్తాడు. అందుకే ఉన్నత ప్లేస్లో బ్రైడన్ కార్స్ని పిక్ చేశాను నేను. అండ్ సెల్యులర్ ప్లేస్లో ప్రఫుల్ హింగే కూడా ఆడొచ్చు. లాస్ట్ మ్యాచ్ టాస్ అప్పుడు ప్రఫుల్ ఆడతాడని ఇషాన్ చెప్పాడు, కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నక్కటి వచ్చాడు ఆ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో అయితే ప్రఫుల్ ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా జైస్వాల్ అండ్ సూర్యవంశీ, అండ్ అదే ధ్రువ్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెన్, డొనోవన్ ఫెరేరా, రవీంద్ర జడేజా, ఆర్చర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే, నాంట్రే బర్గర్, ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ. సో లాస్ట్ మ్యాచ్లో అయితే బ్రిజేష్ శర్మ చాలా బాగా బౌలింగ్ వేశాడు, కీ వికెట్స్ కూడా తీశాడు. కానీ తుషార్కి ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అండ్ కొంతమంది ప్లేయర్స్ మీద మంచి హెడ్ టు హెడ్ రికార్డ్ అయితే ఉంది. అందుకే ఈ మ్యాచ్లో తుషార్ ఆడే ఛాన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. రెండు టీమ్స్ టాప్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ బౌలింగ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ కన్నా ఆర్ఆర్కే స్లైట్ అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ కనుక చూసుకుంటే ఎస్ఆర్హెచ్ని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అభిషేక్ శర్మ, హెన్రిక్ క్లాసీ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. సో బ్యాటింగ్ పిచ్ కాబట్టి నాకు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మీద అంత హోప్స్ అయితే లేవు. అండ్ అభిషేక్ శర్మ ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో సూపర్ టచ్లో కనిపించాడు. అండ్ ఆర్చర్ అగెన్స్ట్ మంచి యావరేజ్ కూడా ఉంది. అండ్ ప్యూర్ బ్యాటింగ్ ప్యారడైజ్లో అభిషేక్ లాంటి క్విక్ ఫైరీ బ్యాటర్ ఇంపాక్ట్ ఇన్నింగ్స్ ఆడగలడు. అండ్ క్లాసన్ ఎందుకంటే క్లాసన్ లాస్ట్ మ్యాచ్లో టైం వచ్చినప్పుడు యాక్సలరేట్ చేయలేకపోయాడు. కానీ హైదరాబాద్లో క్లాసన్కి 50+ యావరేజ్ అయితే ఉంది. అండ్ బౌండరీస్ కూడా నార్మల్ సైజులో ఉంటాయి కాబట్టి క్లాసన్ ఈజీగా బౌండరీస్ క్లియర్ చేయొచ్చు. నితీష్ ఎందుకంటే హెడ్ అండ్ డిస్టెన్స్కి ఆర్ఆర్ బౌలర్స్ అగెన్స్ట్ అంత మంచి యావరేజ్ లేదు. సో నితీష్కి లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు, కానీ ముందు వచ్చిన మ్యాచ్లో 50+ అయితే చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఎర్లీగా బ్యాటింగ్ రావచ్చు, లేకపోతే అట్లీస్ట్ 4 or 5 hours ఉందైనా రావచ్చు. సో మొమెంటం ఉంటే బౌలింగ్ కూడా చేయగలడు. అండ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ యొక్క కీ ప్లేస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ ఓపెనర్స్ ధ్రువ్ అండ్ బిష్ణోయ్. సో జైస్వాల్ అండ్ సూర్యవంశీ ఇద్దరు సూపర్ ఫామ్లో ఉన్నారు. క్వాలిటీ బౌలింగ్ అటాక్స్ని కూడా ఈజీగా ఆడుతున్నారు. నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ మీద స్కోరింగ్ రేట్ ప్రెషర్ లేకుండా పవర్ ప్లేలో మ్యాక్సిమం రన్స్ టార్గెట్ చేస్తున్నారు. సో ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో వీక్ కాబట్టి ఇద్దరు ఫైర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ జురెల్ ఎందుకంటే జురెల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. జైస్వాల్ అండ్ సూర్యవంశీ డామినేషన్ వల్ల కనిపించడం లేదు, కానీ మిడిల్ ఓవర్స్లో మంచి నాక్స్ అయితే ఆడుతున్నాడు. సో ఈ బ్యాటింగ్ పిచ్లో జురెల్ నుంచి కూడా రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బిష్ణోయ్ ఎందుకంటే బిష్ణోయ్ సీజన్లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. మిడిల్ ఓవర్స్లో కీ వికెట్స్ తీస్తున్నాడు అండ్ రన్స్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ క్లిక్ అయితే బిష్ణోయ్ మిడిల్ ఓవర్స్లో ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాటర్స్ కనుక చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హెడ్ వర్సెస్ ఆర్చర్. సో హెడ్ ఆర్చర్ని అటాక్ చేస్తాడు, కానీ ఆర్చర్ T20 క్రికెట్లో హెడ్ 2 times అయితే అవుట్ చేశాడు. అండ్ ప్రజెంట్ ఆర్చర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో ఈ బ్యాట్లో ఎవరు గెలుస్తారనేది చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి ఇషాన్ కిషన్ వర్సెస్ రవి బిష్ణోయ్. సో ఇషాన్ ప్రజెంట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, కానీ కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. లాస్ట్ ఇయర్ రెండు టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో సెంచరీ కొట్టాడు, కానీ బిష్ణోయ్ ఇషాన్ని 3 innings 3 times అయితే అవుట్ చేశాడు. సో రన్స్ కూడా ఎక్కువ ఇవ్వలేదు.
అండ్ ప్రజెంట్ బిష్ణోయ్ కూడా సూపర్ ఫామ్లో ఉండడం వల్ల ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. అండ్ థర్డ్ బ్యాటిల్ వచ్చేసి హెన్రీ క్లాసెన్ వర్సెస్ సందీప్ శర్మ. సో క్లాసెన్ రీసెంట్గా కన్సిస్టెంట్గా రన్స్ చేస్తున్నాడు కానీ స్ట్రైక్ రేట్ బిలో 150గా ఉంది. సో ఇది సిచ్యువేషన్ డిపెండ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే బౌండరీ హిట్టింగ్ అబిలిటీ తగ్గిందని కూడా చెప్పొచ్చు. సో సందీప్ శర్మ డెత్ ఓవర్స్లో పేస్ అయితే వేరే చేస్తాడు కాబట్టి క్లాసెన్ ప్యూర్ పవర్తో బౌండరీస్ ఇలా క్లియర్ చేస్తాడు చూడాలి. అండ్ ఆర్ఆర్ టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మనం చూసుకుంటే యాక్చువల్గా నాకు క్లియర్ మ్యాచ్అప్స్ ఏం కనబడట్లేదు. శివాంగ్ కుమార్ అండ్ హర్షల్ పటేల్ ఇద్దరు కీ బౌలర్స్, కానీ వాళ్ళు మోస్ట్లీ పవర్ ప్లే తర్వాత వేస్తారు. అంతలోపు ఆర్ఆర్ ఓపెనర్స్ పని కంప్లీట్ చేసి మ్యాచ్ని కంట్రోల్ తీసుకెళ్ళిపోవచ్చు. సో ఈ మ్యాచ్లో ఎవరైనా బౌలర్స్ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ అవుతారా లేదా ప్రీవియస్ మ్యాచెస్ లాగా కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. అండ్ ఫైనల్ ఒపీనియన్ ఏ టీంకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే ఎస్ఆర్హెచ్ గెలవాలంటే టీంలో అయితే చేంజెస్ చేయాలి. బ్రెడెన్కాస్ లేదా లివింగ్స్టోన్ ఇలాంటి ప్లేస్ని అయితే ఫిట్ చేయాలి. లేదా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 260 or 270 ప్లస్ అయితే స్కోర్ పెట్టాలి, అప్పుడే డిఫెండ్ చేసుకోగలరు. అండ్ ఒకవేళ చేసింగ్ కనుక చేస్తే క్లియర్ ప్లాన్ ఉండాలి. పవర్ ప్లేలో మ్యాచ్ని తిప్పేస్తామని అప్రోచ్ అయితే ఓకే, లేకపోతే మళ్ళీ మిడిల్ ఓవర్లో కొలాప్స్ అవుతుంది. అప్పుడు నితీష్ అండ్ క్లాసెన్ వీళ్ళిద్దరి మీద ప్రెషర్ అయితే పడుతుంది. అండ్ బౌలింగ్లో ఆర్ఆర్కి టాప్ 3 తర్వాత మిడిల్ ఆర్డర్ అంతా టార్గెట్ చేయాలి, ఎందుకంటే సీజన్లో వాళ్ళు మిడిల్ ఆర్డర్ అంతా టెస్ట్ అవ్వలేదు. అండ్ రాజస్థాన్ రాయల్స్ గెలవాలంటే వాళ్ళ బౌలింగ్ ఆల్రెడీ స్ట్రాంగ్గానే ఉంది, బ్యాటింగ్ గురించి సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ టాప్ 3 కాకుండా పరాగ్, హిట్మేర్ వీళ్ళ నుంచి అయితే కాంట్రిబ్యూషన్స్ రావాలి. సో నా ఫైనల్ ఒపీనియన్ ఏంటంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలుస్తుందని అనుకుంటున్నా, కానీ నాకు ఎందుకు ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఎస్ఆర్హెచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో విన్ అవుతారా లేదా ఆర్ఆర్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుందా? కమెంట్ చేయండి. అండ్ మీ ఫైనల్ టీంని కూడా కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.